వీళ్ళు అయిపోతే మీరు లేవండి, లేచి కబర్ దిగారు కూర్చుంటారు అక్కడ, మీ పని అయిపోతే. తిరుమల నరసింహరావు గారి దంపతులు కళ్యాణ మహోత్సవంలో 100 రూపాయలు సమర్పించారు. అయ్యా వృత్తిపరులు బట్టలు పెట్టించగానే కంకణం విమోచన చేసేయండి. కూర్చోండి. అలా 500 రూపాయలు సమర్పించారు. అమ్మా, ఇంకెవరన్నా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా రండి. సంతానం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా రండి. అయ్యా, వంట బ్రాహ్మలు ఒకసారి ప్రసాదం తీసుకొచ్చి యాగశాలలో పెట్టేయండి. ప్రసాదం అక్కడ పంపించేయమంటారా? కళ్యాణం దగ్గరికి యాగశాలలో ఉంచేయమంటారా? యాగశాలలో అనుకున్నామా? దేవుడి దగ్గర తర్వాత మీ దగ్గర ఇది అయిన తర్వాత కొబ్బరికాయలు ఉంటాయి, 2 కాయలు ఉంటాయి. ఊళ్ళోకి వెళ్ళి కొట్టుకొచ్చి కొబ్బరి చెప్పి ఇక్కడ పెట్టేయండి స్వామి వారికి. మొత్తం ఇచ్చారా? కొంతమంది ఇవ్వలేదు, లేని వాళ్ళు కొట్టేసి పట్టుకురండి. కాయ ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. మీకు 3 కాయలు ఉన్నాయి, 1 కాయ పక్క వాళ్ళకి ఇవ్వండి, ఇబ్బంది ఏముంది. అలా కళ్ళ కట్టుకోండి, అదే మంగళహారతి. జై బోలో మాతా మహారాజ్ఞి కి, బోల్ భవానీ మాతా కి. హర నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ శంభూ. ఒకసారి పాదుకలు ఇస్తున్నారు. అబ్బాయి, పీట్ల మీద కూర్చున్న వాళ్ళకి ఇచ్చేసాక ఎలా వచ్చాయి నువ్వు? ఇక్కడ నుంచో తలంబరాల బియ్యం ఇక్కడ వేసేది, కానీ లైన్లో రండి అమ్మా, దండం పెట్టుకుని ఇలా పెట్టేయండి. కొబ్బరి చెప్పులు అరటిపళ్ళు ఉంటే ఇక్కడ పెట్టేయండి అమ్మా, ఇలా పెట్టేయండి మొత్తం అందరూ. పాదుకలు తీసుకోండి, తలంబరాల బియ్యం తీసుకోండి, కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు ఇలా పెట్టేయండి. ఇలాగ పళ్ళెలో పెట్టేసి ఒకసారి
పాదుకలు తీసుకోండి. అక్కడ తలంబరాల బియ్యం మీ శిరస్సును వేస్తున్నారు పంతులు గారు, ఇక్కడ దండం పెట్టుకొని తీసుకోండి. అలాగే యాగశాలలో ప్రసాదం ఉంది. వీర్రాజు గారు ఇలా రండి ఒకసారి, ఒక్కొక్కరు రండి, పర్వాలేదు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఇక్కడ పెట్టండి, కంగారు ఏమీ లేదు. అలాగే యాగశాలలో ప్రసాదం కూడా ఇస్తారు, అది కూడా స్వీకరించండి. అయిపోయిన వాళ్ళు వచ్చేయాలమ్మా, దండం పెట్టుకునే వాళ్ళు పదండి. అలాగా ఎక్కడెక్కడ ఇలా వచ్చేయండి. బ్రాహ్మణులకి నాకు గురువు గారు అమ్మా, గురువు గారికి తాంబూలం ఇచ్చే దంపతులు ఎవరన్నా ఉంటే, భక్తులు ఎవరన్నా ఉంటే కనుక గురువుగారు ఇక్కడ కళ్యాణం దగ్గర ఉన్నారు, పట్టుకొని గురువుగారికి ఇచ్చే ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గురువుగారికి తాంబూలం ఇచ్చే దక్షిణ ఇచ్చే దంపతులు బోర్డు ఉంది మన దగ్గర 2 లక్షలు ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. ఓకే, అయినా ఇస్తామండి, ఇబ్బంది లేదు. ఆశించి పని చేయటం ముహూర్తం పెట్టుకుంటూ వచ్చారే కానీ సిద్ధాంత్ గారు అన్ని శుభాలే జరిగినాయి, మనకి ఏ ఇబ్బంది లేకోకుండా బాగానే జరుగుతున్నాయి. అలాగే మన అలాగే బొమ్ముడి వీర్రాజు గారు, ఎందుకంటే ఆయన ఇంకోటి ప్రారంభించి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన మొక్కవాలే దీక్షతో క్షమింతూ ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆంజనేయ స్వామిలాగా పట్టిన పట్టి విడవకుండా, ఆయన పేరులోనే ఉంది వీర్రాజు అని, అలాగే వీరాంజనేయుడు అయిపోయి అందరినీ కూడా ఆకర్షిస్తూ ఆయన ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను చేస్తాను, నాకు భగవంతుడు కల్పించాడు అన్న ధీమాతో ఆయన ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈవేళ మన గ్రామంలో ఎప్పుడు జరగనిది శివపార్వతుల కళ్యాణం, చండీ హోమం జరిగిందంటే కన్నులు వైకుంఠంగా వేద పండితుల్ని తీసుకొచ్చి నిన్న చేయటం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు మన గ్రామానికి రావాలంటే ఎప్పుడు 1 సంవత్సరం ముందు, 1 నెల ముందైనా చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు డేట్ ఇస్తేనే కానీ ఈ గ్రామానికి రారు. అలాంటిది నిన్న 30 మంది వేద పండితులు పెద్ద పెద్ద ఎక్కడి నుంచో మైసూరు నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మన గ్రామానికి తీసుకొచ్చారంటే వాళ్ళందరికీ ఇక్కడ సత్కారం చేయించారు. అయితే ఆ ఖర్చు మనం సిద్ధాంత్ గారు పెట్టుకున్నారు, అది ఖర్చు మట్టుకు మంద కాదు. సిద్ధాంత్ గారు ఏంటంటే ఈ గ్రామం వచ్చిన తర్వాత అన్నీ బాగానే జరుగుతున్నాయి, ఈ గ్రామ అభివృద్ధి కూడా బాగుంది అన్న ఉద్దేశంతో ఆయన మనల్ని కూడా నమ్మి ఈ గ్రామం అయితే బాగుంటుందని ఈ గ్రామంలోకి వచ్చి సన్మానం చేయించారు వాళ్ళందరికీ కూడా. మన గ్రామం ఇప్పుడు ఈవేళ ఎన్ని చోట్ల ఉంటుందో చూడండి.
ఒకవేళ మనం ఎప్పుడైనా ఏ సిద్ధాంతం దగ్గరికి వెళ్తే ఏ ఊరు పాపం మీద అని అడుగుతారు. అడిగితే మాది కొత్త పుస్తకం మీరు అయితే రా బాబు ఏంటి ఇలా ఏంటి ఇంటికి వచ్చామని చెప్పి అడిగే కెపాసిటీ వచ్చింది. అందుకు పెద్ద పెద్ద మేధావులు మన గ్రామానికి వచ్చారు కాబట్టి, అలాగే మన ఈరాజు గారికి ఆయనకి ఎప్పుడో దట్టత అయిపోయింది ఈ గ్రామం. ఇప్పుడు ఎందుకంటే మన పాట పందిర్లు వదిలేసాం, పెద్ద పందిర్లు వదిలేసి ఇప్పుడు దత్తత గ్రామం అయిపోయింది ఆయనకి. ఆయన దత్తత తీసుకుంటే ఈ గ్రామానికి ఏమొచ్చినా ఆయనే చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సాయిబాబా గుడికి వెళ్తున్నారు. రేపు పొద్దున్న భగవంతుడు రచించి శివాలయం కూడా అవుతుందేమో, అది సంతోషించాలి మనం. అలాగే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఈ శివరాత్రికో లేదా కార్తీక మాసంలోనో చేసుకునేలాగా ఆ భగవంతుడు కల్పించాలని ఆ శివ పార్వతులు కోరుకుంటున్నాం. అలాగే మన సిద్ధాంత గారిని కోరుకుంటున్నాం. అది మన సుభిక్షంగా ఉంటే మనకి ఎప్పుడు కూడా మన గ్రామం అభివృద్ధి అవుతే మనం బాగుంటాం. మనం బాగుంటే సిద్ధాంత గారు కూడా బాగుంటాడు. అది మనకు కావాల్సింది. అలాగే ఈరాజు గారి దంపతుల గురించి చెప్పడం ఈరాజు గారి దంపతులు ఈరాజు గారు అంటే ఒక చిన్న విషయం కాదు. ఆయన రాత్రుల్లో పగలు కూడా కష్టపడ్డాడు పాపం ఈ విషయంలో. ఎప్పుడు 3 సంవత్సరాల నుంచి క్షమించేనే కానీ ఈ రోజు ఇక్కడ మనం ఎంత యాగసాలు వేసి వామగుండాలు వేసి ఇలా చేయలేకపోయాం. ఆయన క్షమించాడు, ఏమైనా చెయ్యాలి అని. మరి వాళ్ళిద్దరు దంపతులకు కూడా ఈరాజు గారు కాకుండా ఆయన భార్య కూడా ఆయన సహకరించిన వలనే ఈ కార్యక్రమాలు ఇంకెదరికి వెళ్ళింది. ఆవిడికి ఇప్పుడు ఎందుకంటే మన భార్య మన పక్క నుండి కుసుకలిపితే ఏ వ్యవహారమైనా చేయగలుగుతాం. లేదా ఆవిడ నీరసంగా ఉందనుకోండి ఏ పనికి ఎదరికి వెళ్తాం. అందుకని ఆవిడ కూడా సహకరించింది కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా చిన్న సన్మానం చేయాలని మేము అనుకుంటున్నాం. పేటల మీద కూర్చున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆయన సాల్వా కప్పవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఇంట్లో ఆడమనిషి తోడు రాకపోతే ఎవరేం చేయలేరు. యుద్ధంలో జయించాలంటే రథసారథి తెలివైనడు అయి ఉండాలి. నేను యుద్ధంలో జయించాలంటే రథసారథి తెలివైనడు ఉండాలి. అందుకే అర్జునుడి రథం మీద ఆ రోజున కృష్ణుడు ఉండగలిగాడు. సంసారం చేయించాలంటే భార్య తెలివైంది ఉండాలి. చాలా వరకు ఆడదాని మాట వింటాడు, ఆడదాని మాట వింటాడు. ఆడమనిషి మాట ఎన్నుకుంటాం కాదు. ఎంత వైభవం వచ్చిందంటే ఆవిడదే కారణం, పోడిందని కాదు. ఇంకో విషయం ఏంటంటే అంతిని మీద వెళ్ళి నేను నరసింహారావు తండ్రికి ఇదే నీ గుడికి రావడం అని దండ పెట్టుకొచ్చాను. అక్కడ ఒక ఇబ్బంది కలిగితే ఇదే నీ గుడికి రావటం ఇంక రాను అని చెప్పి వచ్చాను. ఆయన ఏమన్నాడు, నువ్వెక్కడికి వెళ్తావో నేను చూస్తానని తీసుకెళ్ళి అక్కడ ఆ విధానమే ఇక్కడికి వచ్చింది. లేకపోతే ఇందులో నేను గుడి వెనకాలే దండ పెట్టుకున్నాను ఒకప్పుడు. చేత ఎప్పుడు కూడా ఆడవారు పూజకి సహకరించండి, సత్సంతానం కలుగుతుంటది దైవ కార్యంలోను. దూరంగా ఉండి అందరూ పడిలో తీయండమ్మా. ఆగండి కెమెరామెన్ గారు అయిందా? ఓకే సార్. చెప్పాడు కదా మంచి ఫోటో ఇవ్వాలని. ఈ ప్రేమ మంచి ఇవ్వాలి. అయిందండి, ఓకే ముగించాలి. ఇంకా కమిటీ వారు అందరూ కూర్చోవాలండి. మన సిద్ధాంత్ గారికి సన్మానం జరుగుతుంది. పూలమాల ఉంటే కూడా ఒకటి తీసుకురావాలండి. ఓకే అండి. వెనకాల పూలమాల ఇస్తున్నారు, పంతులు గారు తీసుకోండి. పూలమాల వేయండి.
పంతులు గారు చిన్న మాట్లాడండి. ఫస్ట్ ఆశించకుండా పని చేసి మీరు తర్వాత ఫలితాలు ఏమవుతాయన్న తర్వాత నా మనస్తత్వం కూడా అదే. ముందు గట్టెక్కిచ్చేసామా లేదా, తర్వాత నిదట్లో కలిసిపోతాయి. మన సిద్ధాంతి గారికి చిరు సన్మానం. ఓకే స్వీకరించి వెళ్ళాలండి. శ్వేత ప్రసాదం మరికొంత రావాలి. తల్లి పక్కన తల్లి బ్యాక్ సైడ్ చూడండి, సైడ్ చూడండి. వీడియోలో అందరూ తీసుకుంటారు, పెన్ డ్రైవర్ అందరూ తీసుకుంటారు. చూడండి అండి, చూడండి. ఓకే ఓకే